అరెగూడెం డిఎన్ఎస్ కంపెనీ కాలుష్యం. ఇది బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనంపై స్పందించారు నల్గొండ కలెక్టర్. వెంటనే విచారణకు ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు అని తెలిపారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్. ప్రజల సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన బిగ్ టీవీకి కలెక్టర్ అభినందించారు. నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ బిగ్ టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి బిగ్ టీవీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నిన్నంతా కూడా చూడడం జరిగింది. చిట్యాల మండలం ఆరెగూడెంలో డిఎన్ఎస్ కంపెనీతో కాలుష్య బారిన పడి ఆ గ్రామాలంతా కూడా అవస్థలు ఎదుర్కొన్న బిగ్ టీవీ కథనానికి కలెక్టర్ గారు వెంటనే రియాక్ట్ కావడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆ తనిఖీకి కూడా పంపించడం జరిగింది. శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. సార్ నిజంగా వన్స్ అగైన్ విషయం చెప్తున్నాం సార్, ఎందుకంటే ఆ గ్రామ ప్రజల తరపున కానీ మా తరపున కానీ చూడడం జరిగింది, మీరు కూడా చూడడం జరిగింది. ఏం చెప్తారు? సో నిన్న బిగ్ టీవీ ఇచ్చినటువంటి న్యూస్లో వచ్చిన వెంటనే మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే వారు కూడా డిఎన్ఎస్ కంపెనీకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది వెరిఫై చేయడం జరిగింది. సో అది బేసిక్గా ఇట్స్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే వచ్చినటువంటి వేస్ట్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యూయల్స్ అన్ని కూడా ప్రాసెస్ చేసి మళ్ళీ ప్రోడక్ట్స్ కింద మార్చి ప్రాసెస్ చేసేటువంటి కంపెనీ. సో అట్లాంటి కంపెనీకి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్లో ఇక్కడ వాళ్ళు వెహికల్స్ అన్ని అక్కడ ఆగినటువంటి వెహికల్స్ నుంచి కొంచెం స్పిల్లేజెస్ అవ్వడము, దానివల్ల అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం పొల్యూషన్ అవుతుంది అనేది ప్రాథమికంగా తెలిసింది. సో సాయిల్ శాంపుల్స్ తర్వాత అక్కడ లోపల కంపెనీస్ వాళ్ళకు కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. సో సాయిల్ శాంపుల్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు అండ్ అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా తదుపరి చర్య పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నివేదించి చర్య తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ ఏర్పాటు చేసి కూడా 3 years అవుతుంది సార్. 3 years నుంచి కూడా వారు నరకయాతను అనుభవిస్తున్నారు. చిన్న పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ కావడం, అదేవిధంగా ఆ పశువులు గొర్రెలు చనిపోవడం, పక్కనే 100 meters దూరంలో కూడా స్కూల్ కూడా ఉంది. ఆ విద్యార్థుల దగ్గర కూడా వెళ్ళి మేము కూడా మాట్లాడించడం జరిగింది. టీచర్స్ కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో అంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దిస్ ద ఫస్ట్ కంప్లైంట్ దట్ వీఆర్ రిసీవ్. సో వచ్చిన తర్వాత అక్కడ వెరిఫై చేయడం జరిగింది. అక్కడ స్మెల్ కూడా కొంత వస్తుందని స్థానికులు లోకల్ ఎంక్వైరీలో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని మీదనే ఫర్దర్గా మనం ఎంక్వైరీ చేసిన తర్వాత దాని ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్య తీసుకుంటాం. నిజంగా చాలా మంచి పరిణామం. మీరు ఎమ్మటే రియాక్ట్ కావడం, ఒకసారి మీకు వీలుంటే కూడా ఆ గ్రామాన్ని కూడా సందర్శించి, ఎందుకంటే పక్కన స్కూల్ ఉంది, ఆ వాతావరణం ఉంది, ఒకసారి సందర్శించాలనుకుంటున్నాను. తప్పకుండా రైట్, చూడొచ్చు. నిజంగా కూడా ఆ కలెక్టర్ గారు కూడా చెప్పినట్టు నిన్న వెంటనే అధికారులని పంపించడం, అధికారులు కూడా ప్రైమరీగా రిపోర్ట్ పంపించడం జరిగింది. 2 వారాల్లో నివేదిక వస్తుంది. వారి గైడ్లైన్స్ ఏదన్నా చేంజ్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కంపెనీపై యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా బిగ్ టీవీ వరుస కథనాలని ప్రసారం చేసింది. ఆ గ్రామాన్ని కూడా విజిట్ చేస్తాను, అక్కడ సమస్యలను కూడా తెలుసుకుంటామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.